మన దేశంలో ఓటేయకపోయినా జాంతానై ఎవ్వడూ అడగడు. కానీ సింగపూర్లో అట్లా చేస్తే తాట తీస్తాయి అక్కడి చట్టాలు. అయితే బలవంతపు ఎన్నికల్లో కాకుండా ఆల్ ఫెసిలిటీస్ తో ఓటర్లని సెంటర్లు రప్పిస్తుంది అక్కడి ప్రభుత్వం. 21 ఏళ్లు నిండితేనే అక్కడ ఓటు. అయితే మన లెక్క సెంటర్ల దగ్గర పెద్ద పెద్ద లైన్లు ఉండవు. అక్కడ పోలింగ్ బూత్ పిన్ కోడ్ తో ఎంత రష్ ఉందో కనుక్కొని మరి వెళ్ళొచ్చు. పేషెంట్లకు ఓటు హక్కు కల్పించాలని హాస్పిటల్లోనే పోలింగ్ స్టేషన్లు పెట్టారంట సింగపూర్ గవర్నమెంట్. రష్ ఎక్కువ ఉండొద్దని మస్తు పోలింగ్ సెంటర్లను పెడతారంట అక్కడ. సీనియర్ సిటిజన్లకు పికప్ అండ్ డ్రాప్ వెహికల్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారంట అక్కడ. ఇక ఇన్ని కల్పించినా ఓటేయకపోతే చర్యలు వేగంగా ఉంటాయంట, చట్టాలు బి కఠినంగా ఉంటాయంట. ఓటు ఎందుకు వేయలేదో ఆన్సర్ చెప్పకపోతే $50 ఫైన్ బి ఉంటుందట. ఓటైనోళ్ళ పేర్లను ఓటర్ జాబితాలో తీసేస్తారు. మరే ఎన్నిక సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఇక చివరికి దేశ అధ్యక్ష పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీలో నిలబడలేడు ఓటేయకపోతే అక్కడ.